వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నెల్లూరు వెంకటేశ్వరపురం దగ్గర నుంచి అల్లీపురం దగ్గర మొత్తం కూడా టిట్కో హౌసెస్ నిర్మాణం అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. అయితే అప్పుడు సిబిల్తో సంబంధం లేదు, ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఇస్తామని చెప్పడం జరిగింది మంత్రి నారాయణ. దీన్ని ఒక డ్రీమ్ హౌస్లా నిర్మాణం చేశారు. దానికి ఆశపడినటువంటి ప్రజలు చాలామంది అంటే గతంలో ఈ కరోనా తర్వాత అందరికీ సిబిల్స్ తగ్గాయి, కానీ దానికి ముందు అందరికీ సిబిల్స్ ఉన్నాయి. అందరూ కూడా ఒకరు 50,000 కడితే సింగిల్ బెడ్రూమ్ కోసం, ఒక డబుల్ బెడ్రూమ్ కోసం ₹1,00,000 కట్టారు. ఈ విధంగా దాదాపుగా ఒక 500 మంది వరకు ఈ డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ 2019 తర్వాత కరోనా వచ్చినటువంటి సమయం తర్వాత బ్యాంకులో వీళ్ళు అప్పులు కట్టలేక సిబిల్ అనేది ఆగిపోయింది. చాలామంది ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు పోయిన సందర్భం ఉంది. సో దాని తర్వాత పరిస్థితి అందరికీ దారుణం అయిపోయింది. ఇప్పుడైతే సిబిల్ లేనిదే ఇల్లు ఇవ్వమంటున్నారు. ఓవైపు అప్పు చేసి తీసుకొచ్చి లక్షలు కట్టిన వాళ్ళు ఇప్పుడు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు ఇద్దరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అసలు ఎగ్జాక్ట్గా మీ సమస్య ఏంటి? సార్, నా పేరు సురేష్ అండి. ఫస్ట్ సారి టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ₹50,000 మేము డబ్బులు కట్టాం. తర్వాత వాళ్ళు ఏమన్నారు, మీకు కానీ ఇల్లు వచ్చిందంటే బ్యాంక్ లోన్ కూడా కొంత తీసుకోవాల్సి వద్దంటే దాన్ని కూడా మేము కట్టాను ఓకే అనుకున్నాం. తర్వాత గవర్నమెంట్ పోయింది. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేరు మీద 3 లక్షల చిల్లర లోన్ వచ్చింది. వాళ్ళు మా చేత సంతకాలు పెట్టించుకోగానే డబ్బులు లాగేశారు. నేను ఏందో ఇల్లు లేదంటే నాకు ఒక బ్యాంక్కి పోతే క్రెడిట్ కార్డు వస్తే ఏమరా కొడక నువ్వు బ్యాంక్కి డబ్బులు ఎగదింగా అన్నాడు. ఏంద్రా అంటే నేరుగా బ్యాంక్ ఆఫ్ బరోడా పోతే గవర్నమెంట్ తీసేసుకున్నాడు. ఏమంటే మా పర్మిషన్ లాగా మీరు ఎట్టిస్తారు, మీరు సంతకాలు పెట్టారు కదా ఆ మాట చెప్తున్నారు. దేంట్లో తిరిగి సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది. ఇల్లు ఇస్తామని పోయి అక్కడ చూసి ఇల్లు రిపేర్లో తోక్కాలేదు ఎంతవరకు. దానికి ఏం చేయ పరిష్కారం? ఒకవేళ నాకు సొంతగా ఇల్లు నేను ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి ఒక బ్యాంక్కి పోయా, వాడు పోతే నాది 900 సిబిల్ స్కోరు 540కి వచ్చింది. బ్యాంక్ వాడికి అడిగితే నాకు సంబంధం లేదంటారు. వీళ్ళు అడిగితే ఇంకా టైం ఉంది, మాకే ఈఎంఐలు పెరిగిపోతుండే. నేనే చెప్పా, మీరు హౌస్ కానీ ఇవ్వండి, డబ్బులు రెడీగా నేను కడతా. వాడు బ్యాంక్ కూడా ఫోన్ చేస్తున్నారు. దాని పరిష్కారం ఏంది? ఎవరు చెప్తారు చెప్పండి? అంతే. మీరు ఎట్లా ఈ డబ్బులు అప్పు చేసి కట్టారా, ఎట్లా తీసుకొచ్చారు? అప్పేగా సార్, మనం మధ్యతరగతి వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు అప్పు కాక ఏమన్నా బ్యాంకులు కనాలి వస్తుందా? అది. సో మీ పరిస్థితి ఏంటి? మీ సమస్య ఏంటి? టిట్కో హౌస్కి బ్యాంక్కి ఎటువంటి సంబంధం లేదు. మేము అప్పు చేసి వాళ్ళ కాడ ఇళ్ళ కాడ బంధువుల కాడ ఇప్పించుకొని వచ్చి మేము ₹37,500 డబ్బులు 3 టర్మ్స్ కట్టాం. ఆ టర్మ్స్ కట్టిన ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం చేస్తుందని చెప్పి ప్రగాఢంగా మేము ఆశించి తీరా చూస్తే వాళ్ళకి మాకు టిట్కో హౌస్కి సిబిల్ ప్రాబ్లం ఉంది, మీకు ఇల్లు రాదు అని చెప్పారు. సరే, ఇల్లు రాదు కదా, 37,500 అమౌంట్ కట్టిన 3 టర్మ్స్, నా డబ్బులు నాకైనా ఇచ్చేయండి సార్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోయేసి ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత పోయిన స్లిప్పులు తెప్పించి ఇమ్మన్నారు. అదే ప్రకారంగా తిరిగి మా డ్యూటీ మానుకొని సెలవులు పెట్టి తిరుగుతున్నాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. పెద్ద సంస్థలో పనిచేస్తే నా పరిస్థితి ఎట్లా ఉంటే అందరి పరిస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలా. ఇప్పుడు ప్రధానంగా మీరు 37,000 చిల్లర కట్టానని చెప్తూ ఉన్నారు కదా, ఇల్లు ఇస్తే మీకు సంతోషమేనా? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇల్లు ఇస్తే చాలా సంతోషం. మీకైతే అమౌంట్ కట్ అవుతుందా? ఇప్పుడు ఈఎంఐలు కట్ అవుతున్నాయా? ఈఎంఐలు అమౌంట్ డ్రా చేశారని ఆయన చెప్తున్నారు. 3,50,000 ఆల్రెడీ గత ప్రభుత్వం డ్రా చేసిందని. అటువంటిది మీకు జరిగిందా? లేకపోతే అది ₹37,500 డబ్బులు కోసం టిట్కో హౌస్ ఇస్తున్నారని అందరికీ కాల్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళకి ఇమ్మీడియట్లీ పిలిచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పిలిపించి ఇల్లు ఇస్తున్నారు. మనం అప్లై చేసి 2017 నుంచి ఇప్పుడు దాకా అప్లై చేసిన వాళ్ళకి, పాత వాళ్ళకి మాత్రం రిజెక్ట్ చేసి పెట్టేస్తున్నారు. మళ్ళీ మనకు వచ్చేసి ఇంకోటి ఏమంటే మా ₹37,500 డబ్బులు అమౌంట్ అనేది మాకు రీఫండ్ చేసి ఇచ్చేసి మా సిస్టంలో నుంచి ఇల్లు అది కూడా రిజెక్ట్ చేయడం లేదు. సిస్టంలో మాత్రం ఇల్లు ఇచ్చినట్టే కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం అమౌంట్ ఇవ్వడం లేదు, అటు ఇల్లు ఇవ్వడం లేదు. సరే, ఇది అక్కడ పోయి సచివాలయంలో పోయి అడిగితే, సార్ మీరు ఒక పని చేయండి, పోయి మీరు వచ్చేసి మీకు టిట్కో హౌస్ అలాట్మెంట్ అయింది, అది డిలీట్ చేసుకురండి, కొత్తగా అప్లై చేసి ఇస్తామన్నారు. సరే, అది డిలీట్ అవ్వాలంటే అది కాదు అని చెప్తున్నారు.
ఏంది ఈ పరిస్థితి ఏంది, ఈ వ్యవస్థ ఏందని నాకు అర్థం కావడం లేదు. మీరు అందరూ గమనించండి, అందరూ దీన్ని స్పందించి మీరు మాట్లాడితే ఎవరన్నా స్పందిస్తారు. నమస్కారం అండి, ఉంటాను. సో మొత్తానికి అందరూ కూడా చాలా బాధపడేటువంటి సందర్భం. ఎందుకంటే 50,000 లక్ష రూపాయలు అంటే ఒక మధ్యతరగతి ప్రజలకి ఎంత ఇబ్బందో, అప్పులు చేసి కడతారు. ఎందుకంటే లక్ష రూపాయలు ఆ రోజు కట్టారు, అప్పులు చేసి కట్టారు అంటే టిట్కో హౌసెస్ తొందరగా రెడీ అయ్యి గత ప్రభుత్వంలోనే ఇస్తారు అని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే ఎన్నికలకు ముందు రోజు వచ్చేసి అందరి దగ్గర కూడా అందరికీ కూడా తాళాలు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చేస్తున్నాం ఇళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గతంలో 2019కి ముందు ఉండేటువంటి సమయంలో కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి అందరికి కూడా తాళాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సిబిల్ లేదు అని ఇవన్నీ కూడా దాదాపు ఒక 500 మంది ఇళ్ళు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి కట్టిన వాళ్ళు అప్పులకు వడ్డీలు కడుతూ ఉన్నారు. కొంతమందికి లోన్ శాంక్షన్ అయిందని చెప్పిన వారు ఈఎంఐలు పెరిగిపోతున్నాయి, సిబిల్ స్కోర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి అన్నది అగమ్య గోచరంగా మారిపోయింది. దీనికి ఒకటే పరిష్కారం, మంత్రి నారాయణ దీని మీద స్పందించాలి. మంత్రి గారి మీదే ఆశలన్నీ పెట్టుకో ఉన్నారు దాదాపు 500 మంది. సో మంత్రి నారాయణ స్పందన మీదే ఈ 500 మంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.